హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీ. అల్లా ప్యాలెస్ దోస్తి హమ్ నహీ తోడెంగే. హాయ్ ఫ్రెండ్స్, చౌమల్లా ప్యాలెస్ రెండవ భాగానికి స్వాగతం. మరి గత ఎపిసోడ్లో సగం వరకు మనం ఈ ప్యాలెస్లోని విశేషాలను చూసాము. ఈ ఎపిసోడ్లో మిగిలినటువంటి విశేషాలన్నీ కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. రండి, మరి ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం. గన్ స్టాండ్స్ 19th ఎర్లీ 20th century బ్రిటిష్ అండ్ అమెరికన్ హంటింగ్ రైఫిల్స్ అండ్ షార్ట్ గన్స్ ఇంక్లూడింగ్ హాలండ్ అండ్ వించెస్టర్ ఇన్ 19th century విటర్నర్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ బర్మింగ్హామ్. నన్ను బాగా ఆకర్షించినటువంటి ప్రదర్శన ఈ గన్ స్టాండ్స్. ఈ గదిలో ప్రత్యేకంగా ఈ నేల మీద ఒక స్టాండ్ కట్టి ఆ స్టాండ్లో గ్లాస్ ఫిట్టింగ్ చేసినటువంటి స్టాండ్స్లో ఈ అందమైనటువంటి గన్స్ని చాలా క్యూట్గా ఉన్నవి. అవి చూస్తుంటే ఎంతో ముద్దు వచ్చాయన్నమాట. అవి అందుకే మరి ఈ ప్రదర్శన ఇంతలా చేయటం కోసమే వారికి 5 సంవత్సరాలు పట్టింది కదా నాకు అనిపించింది. గోడ పైన మాత్రం మళ్ళా కత్తులు కటార్లు పిడిబోకులు అవి ఉన్నాయనుకోండి, కింద మాత్రం మెయిన్గా ఈ హాల్ మాత్రం గన్ స్టాండ్స్ అనమాట. ఇగో ఎంత క్యూట్గా ఉందో, చిన్న ఫిరంగి చూడండి అది ఎంత క్యూట్గా ఉందో. మరి నాకైతే బాగా అట్రాక్టివ్గా ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి, రకరకాల సైజుల్లో ఉన్నాయి. పొడవు సైజు, చిన్నవి, మెటల్ గన్స్ ఉన్నాయి, తర్వాత వుడ్ తోటి తయారు చేసిన గన్స్ ఉన్నాయి. అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి. ఆ బిల్డింగ్లో అవన్నీ చూసిన తర్వాత బయటికి ఎగ్జిట్ వచ్చేసాము. వచ్చి రాగానే ఇందాక కిటికీలోంచి చూసినటువంటి ఈ ఓపెన్ ప్లేస్కి వచ్చిందనమాట. అది చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఆ లొకేషన్ అనిపించింది. చాలామంది అక్కడ కూర్చుని రిలాక్స్ అవుతున్నారు కూడాను. అక్కడి నుంచి ఆ బిల్డింగ్ వెనుక వైపున మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ గేట్ కనపడింది. ఇదే అనుకుంటా ఉత్తర భాగం దక్షిణ భాగం అన్నారు కదా, ఇది మొత్తం 2 భాగాలన్నమాట ఈ ప్యాలెస్. ఈ లోపలికి 2వ భాగంలోకి ఎంటర్ కాగానే చక్కని క్రోటన్స్ చెట్టు చక్కగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. అది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలని నాకు అర్థమైంది. అక్కడ ఎక్కడికెక్కడ ఏరో మార్క్స్ తోటి సిగ్నల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎటు వెళ్ళాలనేది చక్కగా ఇచ్చారు. ఆ విధంగా నేను లెఫ్ట్ సైడ్కి నా యొక్క టర్న్ తీసుకున్నాను. ఇక్కడ ఒక ఉద్యానవనం చాలా 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 హృదయానికి హత్తుకునేలాగా మొక్కలతోటి, అలాగే చక్కని కొలనుతోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మెష్ తోటి కవర్ చేశారు, అంటే పాడవకుండా అనమాట. ఈ పావురాలు పాడు చేస్తాయి కదా, పాడవకుండా ఉండడం కోసం ఆ విధంగా కవర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇదిగో చూడండి, దూరంగా మరొక బిల్డింగ్. మొత్తం ఈ చౌమహల్లా ప్యాలెస్ 4 బిల్డింగ్స్ అన్నారు కదా, ఆ విధంగా అదిగో ఇంకొక బిల్డింగు. ఎదురుగా ఫౌంటైన్ ఎంత బాగుందో చూడండి, నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, మనసుకు ఆహ్లాదంగా ఉంది. ఇది ఈ లోపలికి రావడానికి 2వ గేట్ అనమాట. ఇందాక అటేపు నుంచి వచ్చాం కదా, 2 వైపుల నుంచి రావచ్చు. ఇక్కడ మరికొన్ని కార్యాలయాలు ఉన్నాయి. ఇవి బహుశా అప్పట్లో ఆఫీస్ కార్యాలయాల కింద ఉపయోగించేవారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనపడుతుంది. అది ఏంటనేది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ వాతావరణం మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఆఫ్తాబ్ మహల్, అఫ్జల్ మహల్, బగ్గీ ఖానా, వింటేజ్ కార్స్ ఈ వెళ్ళే దారటిది యారో మార్క్ చూపిస్తుంది. చూద్దాం వెళ్ళి. ఇదిగో ఇదే ఆఫ్తాబ్ మహల్. ఈ మహల్లోకి వెళ్ళి చూద్దాం. ఈ ఆఫ్తాబ్ మహల్లోకి అడుగు పెట్టగానే గ్రీన్ గ్లాస్ షాండ్లియర్లు మెరుస్తూ ఉన్నాయి. గ్రీన్ గ్లాస్ అసలు షేడ్ ఈ షాండ్లియర్ని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నిజాం కుటుంబీకులు ఉపయోగించిన దుస్తులు ఉన్నాయి. ఒక గదిలోనేమో మరి షేర్వానీలు ఉన్నాయి, మరో 2 గదుల్లోనేమో చీరలు ఉన్నాయి. ఆ చీరలు మరి బెనారస్, పైఠానీ, కోటా చీరలు, జర్దోసి, ఎంబ్రాయిడరీ దుస్తులు, టోపీలు ఉన్నాయి. దుస్తులని హ్యాంగర్లకు తగిలించకుండా మ్యానిక్వైన్లకి కట్టి ఉండటంతో నిజాం కుటుంబీకులు మరి వారు ఎంత వైభవపేతమైన జీవనం అనుభవించారో కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది. అలాగే చూడండి, అక్కడ అన్నీ కూడా వారు ఉపయోగించిన దుస్తులు అనమాట ఇవి. ఇక ప్రక్కనే హొక్కా పీల్చే ప్రదేశం కూడా ఉంది. ఇది అనమాట, ఇది వారి యొక్క జీవన శైలి అనమాట. ఇది ఆఫ్తాబ్ మహల్ నుంచి బయటికి రాగానే ఎదురుగ్గా మళ్ళా ఈ ఫౌంటైన్, చాలా పెద్ద ఫౌంటైన్, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక ఈ ప్రక్కన బిల్డింగ్స్లో ఇదిగో ఇక్కడ ఒక బగ్గీ ఒకటి కనపడింది.
ఇది అంతా మూసేసి ఉంది. బహుశా లేడీస్ రాణులది ఇందులో వెళ్ళేవారు అనుకుంటా. ఒక ఖానాలో ఇది పక్కన పెట్టుందనమాట. ఇది ఆఫ్తాబ్ మహల్ చూసిన తర్వాత బయటకు వచ్చి కొద్ది దగ్గరకు వచ్చేటప్పటికి ఇదిగా వింటేజ్ కార్లని నాకు సైన్ బోర్డ్ కనపడింది. మరొక ఖానాలోకి వెళ్తున్నాం అనమాట. ఈ రాజ్మహల్ మెయింటెనెన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంత పరిశుభ్రంగా ఉందంటే దానితో పాటుగా మరి అంత పచ్చదనం. ఇదిగో ఈ షెడ్, ఇదే వింటేజ్ కార్ల యొక్క షెడ్ ఇది. ఇక్కడ ఈ బగ్గీ ఖానాలో మరి చూడటం కోసం వచ్చినటువంటి చూపర్లు ఎండ తగలకుండా వారి సేద తీరేందుకు అంటే తాపీగా అన్నీ చూసేందుకు వీలుగా చక్కగా షెడ్ అయితే వేశారు. ఇదిగో ఈ బగ్గీ ఖానాలో లండన్ ఎడిన్బర్గ్ చాసిస్ రోల్స్ రాయ్స్ కారు, నేపియర్ కార్లు, మొత్తం 8 వింటేజ్ కార్లు వరుస తీరి ఉన్నాయి. అలాగే మేక్ ఓవర్ అయ్యి కొత్తగా మెరుస్తున్న రోల్స్ రాయ్స్ సిల్వర్ కారు అప్పట్లో హైదరాబాద్ నగరానికి వచ్చిన తొలి విదేశీ కారు ఇదే. మరి దాన్ని బట్టి నిజాం ఎంత ధనవంతులో మనకి తెలుస్తుంది. ఆ పక్కనే మరో షెడ్లో 3 జీపులు, ఒక నిస్సాన్ కారు ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. వాటి ప్రక్కనే వేరే షెడ్లో 3 మోటార్ బైకులు కనపడ్డాయి నాకు. అవి ఒకటి హార్లీ డేవిడ్సన్ బైకు, మిగిలినవి రెడ్ ఇండియన్ షెఫ్స్ పారాట్రూపర్స్ బైక్, ఆ పక్కనే గుర్ర బైకులు కూడా కనపడ్డాయి. ఇవన్నీ చూడగానే నాకు షోలే సినిమాలో అమితాబ్ బచ్చన్ ధర్మేంద్రల సాంగ్ ఒకటి గుర్తొచ్చింది. బాగా ఫేమస్ అయిన సాంగ్, అది మీ అందరికీ తెలిసిందే. హే దోస్తీ हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे हे दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. వింటేజ్ కార్ల షెడ్ చూసిన తర్వాత అక్కడితోటి ఎండ్ అయిపోయింది. ఈ ప్యాలెస్ ఎండ్ అయిపోయింది. అక్కడి నుంచి అంటే ఒకవైపు ఎండ్ అయింది, ఇక రెండో వైపు వెనక్కి ఇక్కడి నుంచి వెనక్కి తిరగాలన్నమాట. రెండో వైపుని చూసుకుంటూ నా ప్రయాణం మొదలైంది మరలాను. ఇదిగో ఇక్కడ తిరగగానే ఈ షెడ్ల పక్కనే చాలా విశాలమైనటువంటి నా ప్లేస్ నాకు కనపడింది. అక్కడ ఆ పార్క్లో 2 షెడ్లు అయితే కనపడ్డాయి నాకు. అక్కడ ఇవి ఈ రాజు కుటుంబీకులు విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రదేశం కింద నాకు అనిపించింది. లోపలికి వెళ్ళి కూర్చుందాం అనుకున్నాను కానీ మరి లోపలికి వెళ్ళలేదు, క్లోజ్ చేస్తున్నాయన్నమాట.
ఆ పార్క్ వెనకాల ఉన్నటువంటి ఉద్యానవనాన్ని దాటుకుని రాగానే లెఫ్ట్ సైడ్ని పెద్ద ఎత్తున రాజసం ఉట్టిపడుతున్నటువంటి ఈ బిల్డింగ్ కనపడింది. ఇది చూడగానే చాలా చాలా అనిపించింది. ఎంచేతంటే ఇదిగో ఎదురుగా ఈ ఎత్తైనటువంటి వేదిక నుంచి ఎదురుగా పెద్ద ఫౌంటైను, ఆ చివరి నుంచి చివరికి ఫౌంటైన్ ఉంది. ఇటువైపు బిల్డింగ్ ఉంది, అటువైపు ఆ ఎండను కూడా బిల్డింగ్ ఉంది. ఇదే తహ్నియత్ మహల్ అనుకుంటా అన్నాను. దీన్నే మరి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అద్దెకిస్తారట. ఇది చూడండి ఎంతో రాయల్టీగా ఈ పైకప్పు కానీ ఇది కానీ 2 అంతస్తుల బిల్డింగ్ ఇది. అయితే ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. చాలా నీట్గా, చాలా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈ దుమ్మది పడకుండా అనుకుంటే ఎదుర మెష్ వేశారు, అలాగే కొన్ని కర్టెన్స్ వేశారు. ఎదురుగా ఇద్దరు గ్రీక్ వీరుళ్ళు ముష్టి యుద్ధం, దాన్నే మల్ల యుద్ధం అంటారు కదా, చేస్తున్నటువంటి ఆ పాలరాయి శిల్పం అయితే ఇంకా చాలా బాగుంది. ఇక లోపలికి వెళ్ళటానికి వీలు లేకుండా అడ్డుగా బ్యారికేడ్స్ పెట్టేశారు. ఆ గడప దగ్గర నుంచే లోపలికి నా సెల్ ఫోన్ పెట్టి తీసానమాట. లోపలైతే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మరి ఆ సోఫాలు కానీ, రాజసం ఉట్టిపడేటటువంటి ఆ సోఫాలు కానీ, అలనాటి ఫ్యాన్స్, 3 రెక్కల ఫ్యాన్లు చూడండి. పైన ఇంకా చాలా గ్యాప్ ఉంది, ఈ కిందకి అనమాట, అంటే గాలి తగలాలి కాబట్టి చక్కని షాండ్లియర్స్ తోటి అద్భుతమైనటువంటి భవనం ఇది. అయితే మాత్రం నాకు చాలా తహ్నియత్ మహల్ వాటి యొక్క అందాలు, లోపల ఉన్నటువంటి ఆ సొబగులు చూసిన తర్వాత నా యొక్క ప్రయాణం ఇంకా చివరికి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి మొదలైంది. ఒక్కొక్కటి చూసుకుంటూ ఇంకా చివరికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ ఇంకో బిల్డింగ్ కనపడింది. ఇది ఏం చేతో క్లోజ్డ్ ఉంది, ఓపెన్గా లేదు. అది సర్లే అని ఎదరికి ఇంకా మూవ్ అయ్యాను. ఎదురుగా చూస్తుంటే 2 ఐస్ ఫ్రూట్లు చూసారా, పెద్ద ఐస్ ఫ్రూట్, చిన్న ఐస్ ఫ్రూట్ లాగా ఉన్నాయి. చక్కగా క్రోటన్స్ మొక్కని, మరి క్రోటన్స్ మొక్క కాదు చెట్టు అదే, చక్కగా చాలా బాగా పెంచారు ఏదైనాను. అదంతా కూడా మరి ఆ పనితనం చేసిన అతని యొక్క పనితనం, అది కటింగ్ చేయాలి కదా, ఆ విధంగా ఐస్ ఫ్రూట్ చూడండి, అచ్చం సేమ్ అచ్చం. ప్రతి ఒక్కరిని, ఆ దారిని వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది. దాని కింద బెంచ్ వేశారేమో, అప్పటి వరకు తిరిగి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారు కొంతసేపు. ఈ ఆకులు ఎలాగుంటాయా అని ఆ చెట్టు కిందకి వెళ్ళి షూట్ చేశానమాట. చింతాకుల్లాగా ఉన్నాయి, చింత చెట్టు కాదనుకోండి ఇది, అదైతే ఇంత గుబురుగా ఉండదు. ఆ తర్వాత ఇంకా ఇదిగో ముందుకు సాగుతుంది. ఆర్చి చూడండి ఎంత చక్కగా. ఏదైనా రాజభవనాలే కదా, చాలా ప్లాన్డ్గా. ఇది ఇక్కడ నాకు ఈ రాజభవనంలో కనిపించింది. నేను ముందే చెప్పాను, ఎప్పటివరకు చూసినటువంటి రాజభవనాలు శిథిలాలు అయిపోయినాయి. అవి సపోజ్ చార్మినార్ కూడా చాలా వరకు శిథిలం అయిపోయింది. కానీ ఇది మాత్రం, చార్మినార్ కాదు, గోల్కొండ కోట శిథిలాలు అయిపోయినాయి కదా. ఇది మాత్రం మరి ఈ 18వ శతాబ్దంలో ఎండింగ్లోనే మరి ఉంది కాబట్టి పరిపాలన అంతా కూడా లేటెస్ట్గా పరిపాలించారు కాబట్టి ఈ భవనాలన్నిటి మీద అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. దీని మీద ఎటువంటి దండయాత్రలు అవి జరగలేదు, పొరుగురాజుల దండయాత్రలు జరగలేదు కాబట్టి నాశనం కాలేదు ఏ బిల్డింగ్ కూడాను. అందుగురించే ఎప్పటికీ కూడా చక్కని రాజస్వం ఉట్టిపడుతూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ని ఇందాక వెళ్ళాం కదా, ఖాళీ ప్రదేశం అంతా కూడాను అది దాటుకుని ఎదరికి వచ్చేస్తున్నాను. ఇక్కడ కొద్ది ఎదరికి వచ్చాక రైట్ సైడ్ని మరొక బిల్డింగు, ఇది ఇందాక చూసామండి, చాలా బాగుంది. ఇందులో ఖురాన్ గ్యాలరీ ఉంది. ఇదిగో ఇది ఇందాక ఇది దర్బార్ హాల్. దర్బార్ హాల్. ఇది దర్బార్ హాల్ 2వ వైపు అనమాట. ఇది ఇందులో ఇటువైపుని ఖురాను ప్రతులు, వ్రాత ప్రతులు ఉన్నాయి. చిన్న చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి లోపల. చాలా అరబ్బీ భాషలో రాసినటువంటి ఖురాన్ ప్రతులు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈ కిటికీ నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఎంత బాగా ఆకర్షించిందంటే ఆ పనితనం చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. క్లోజప్లో కూడా షాట్ తీయటానికి మరి అదే కారణం అనమాట. సిమెంట్ తోటి పనితనం ఎంతైతే ఉందో అలాగే వుడ్ మీద కూడా అదే పనితనాన్ని ఇక్కడ చూపించాడు ఇతను. అందుగురించే ఎక్కువసేపు అట్లాగుండి పైన చూడండి ఎంత చక్కని డిజైన్ బిల్డింగ్. చాలా అంటే చాలా చక్కని అద్భుతమైనటువంటి పనితనం. ఒక పక్కని అరబిక్ పద్ధతిలో, ఇస్లామిక్ పద్ధతిలో ఇవన్నీ చెక్కబడ్డాయి అన్నమాట. దర్బార్ హాల్కి ప్రక్కనే లెఫ్ట్ సైడ్నే ఇదిగో ఈ సింహద్వారం ఒకటి కనపడింది.
ఇది చౌమహల్లా సౌధం యొక్క ప్రధాన ద్వారం అని చెప్పేసి చరిత్రలో తెలుస్తుంది. ఈ ద్వారం మీద నిర్మింపబడిన గడియార స్తంభం అనే క్లాక్ టవర్ ఉంది. ఈ గేట్ అవతలే మెయిన్ రోడ్డు ఉంది. అదే హుస్సేన్ ఆలం రోడ్డు టు షాలిబండ రోడ్డు అనమాట. దీనిని ముద్దుగా ఖిల్వత్ గడియారం అని అంటారు. ఈ స్తంభం గడియారం దాదాపు 250 సంవత్సరాలుగా టిక్ 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 అంటూనే ఉంది. ఇది మెకానికల్ గడియారం కావాలని గడియారం రిపేరీకి చెందిన ఒక కుటుంబం వారు ప్రతి వారం దీనికి ఇక్కడ వచ్చి కీ ఇస్తూ ఉంటారనమాట. మరి ఇది ఎంత అద్భుతమైన గడియారం మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అయితే ఈ ఖిల్వత్ గడియారం క్లాక్ టవర్ ఉన్న గేట్ ప్రస్తుతం వాడుకలో లేదు. అది క్లోజ్ చేసి ఉంది. ఏం చేద్దంటే పక్కనే రోడ్డుకి అటాచ్డ్గా ఉందన్నమాట అది. ఇక అది చూసుకున్న తర్వాత ఇక నా యొక్క ప్రయాణికు ముందుకి సాగుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బిల్డింగ్స్ రూమ్స్ అయ్యి ఉన్నాయి. అవన్నీ కూడా మరి నిజాం కాలంలో వాడబడినటువంటి ఆఫీస్ రూమ్స్, గెస్ట్ రూమ్స్ అవన్నీ అయ్యి ఉంటాయి. వాటిలోకి మనకి ఎలవలేదు అనుకుంటే, అంటే అఫ్కోర్స్ అవి చిన్న చిన్న గదులు కూడాను. ఇక ఇదిగో ప్రధానమైనటువంటి ఆకర్షణ అయినటువంటి ఈ ఫౌంటైన్ రైట్ సైడ్ని ఉన్నటువంటి ఫౌంటైన్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. ఈ బిల్డింగ్ అంతా కూడా ఇక్కడ ఫౌంటైన్ ఉంది, లోపల అంటే ఉత్తర భాగంలోనూ ఫౌంటైన్ ఉంది, దక్షిణ భాగంలో కూడా ఫౌంటైన్ ఉంది. ఈ బిల్డింగ్స్కి ఇదే ప్లస్ పాయింట్గా మరి నాకు అనిపించింది. ఇదిగో ఇక్కడ ఫిరంగులు ఇటువైపు నుంచి చూస్తుంటే అదిగో అది దర్బార్ హాల్ కనపడుతుంది కదా, అందుగురించే అసలు అక్కడి నుంచి కదలాలనిపించలేదు. ఇక్కడ ఈ పార్క్ పక్కనే బెంచీలు కూడా ఉన్నాయి. పచ్చగడ్డిలో లాన్లో మనం చక్కగా సేదరొచ్చు కూడా అనమాట. చాలామంది అలాగే చేస్తున్నారు. మరి ఇది ఇక్కడతోటి ఈ వీడియో అయిపోతుంది మిత్రులారా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచవలసిందిగా కోరుతున్నాను. అలాగే నా ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కానీ, లేకపోతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వారు ఎవరైనా ఉన్నట్లే కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా? కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా? అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.